పేపర్ని రెడీ చేయలే కదా 2024 ఇదే పేపర్ నేను మ్యాథ్స్లో చేశాను. చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇదే పేపర్ నేను కంటిన్యూ చేస్తున్నాను ఫిజిక్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. కొంతమంది కామెంట్స్తో పెట్టారు, ఆల్రెడీ నేను మ్యాథ్స్ సంబంధించిన చీట్ కోడ్ మనం చేశాము. అది చాలామంది పెడితే అది ఫిజిక్స్ కెమిస్ట్రీ అడిగారు కాబట్టి మనం చేస్తున్నాము. అయితే నేను ఆ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ 500 లైక్స్ రీచ్ అయ్యాయి, ఇంకా 1000 లైక్స్ రీచ్ కాలేదు. కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను వీడియో తీస్తాను. బట్ ఈ యొక్క వీడియోకి నేనైతే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నాకు 1000 లైక్స్ ఖచ్చితంగా మీరు చేయాలని కోరుకుంటున్నాను స్టూడెంట్స్. ఓకే, సో ఇన్స్టా ఉంది ఆర్ఎస్ వైబ్స్ అని. మరి మీకు ఇలాంటి వీడియో అందిస్తున్నాను. ఎందుకు అందిస్తున్నాను అంటే మీకు మంచి మార్క్స్ రావాలి, క్వాలిఫై అవ్వాలనే ఉద్దేశంతో సో కొన్ని ట్రిక్స్ చెప్తున్నాను. నాకు తోచిన కొన్ని ట్రిక్స్ చెప్తున్నాను. సో ఈ ట్రిక్స్ మీరు వాడి మీరు మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. అయితే ఆర్ఎస్ వైబ్స్లో మనం ఇన్స్టా అకౌంట్ని ఫాలో చేయండి. సో గతంలో నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇది మనం ఎప్పుడు 2021లోనే మనం ఫస్ట్ టైం ఇవి మనం చేసి మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ఇవి. సో ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి, అవి మీకు ప్లేలిస్ట్కి తెచ్చాను చూడండి. సో ఇలాంటి వీడియోస్ చాలా ఛానల్స్ వాళ్ళు ఆల్రెడీ తీసి అప్లోడ్ చేశారు. కాబట్టి అలాంటి మోస్ట్ పవర్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకండి. ఓకే, జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ సాధించాలంటే ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్లో మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ అండ్ ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా మీకు మెయిన్ మెనూ చూపిస్తుంది. దాంట్లో జేఈఈ మెయిన్ సెషన్ 1 సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా మీకు వెయిటేజ్ కావాలా, సిలబస్ కావాలా, పాత ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలా, ప్రతిదీ మీకు అవైలబుల్గా ఉంటుంది. అంతేకాదు సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేయగానే మీకు వాట్సాప్లో అలా బూట్ ఓపెన్ అవుతుంది. కాలేజ్తో సంబంధించిన గుడ్ అప్లికేషన్ ఇది. మిస్ అవ్వకండి, మంచి మార్క్స్ సాధించండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను సిలబస్ మీద క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేయగానే మనకి ప్రతి సిలబస్ మొత్తం అంతా డీటెయిల్గా ఉంటుంది. సో మిస్ అవ్వకండి. సో ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం వన్స్ రిపీట్ చేస్తాను. ఎలిమినేషన్ రాంగ్ ఆప్షన్, మనం ఫస్ట్ చేయాల్సింది ఎలిమినేట్ చేయాలి రాంగ్ ఆప్షన్. దానికి సంబంధించిన ఈ స్టేట్మెంట్లో మాత్రానికి ఆల్రెడీ మనం చెప్పాం కదా, 7 ఆప్షన్స్ దీంట్లో ఉండొచ్చు. అంటే అవుట్ ఆఫ్ 10కి 7 కరెక్ట్ అవుతాయి ఈ ఆప్షన్కి. ఏది స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఇది లేటెస్ట్ అప్డేటెడ్. 6 ఏమో దీనికి ఛాన్స్ ఉంది, 4 అండ్ 3 అప్రాక్సిమేట్గా 10కి మనకి 7, 10కి 4 కరెక్ట్ అవుతాయి ఈ ఆప్షన్కి, 10కి 3 ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి, 10కి 6 ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి ఈ యొక్క స్టేట్మెంట్ వైజ్ చూసుకుంటే. అండ్ సిమిలర్ వాల్యూస్ క్వశ్చన్లో ఉన్నవి ఆన్సర్లో ఉన్నవి అయితే మనం తీసుకోకూడదు. అంటే క్వశ్చన్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి ఆన్సర్లో ఉంటే ముట్టుకోకూడదు. అది మనం చెప్తున్న ఈ యొక్క లైన్. ఓకే, అండ్ నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, అంటే క్వశ్చన్ ఉన్న వాల్యూస్ మనము సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకు ఆప్షన్స్లో వచ్చాయనుకోండి, అది ముట్టుకోకూడదు. నేను చూపిస్తాను, నేను మీకు కంగారు పడకండి, నేను రఫ్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఆన్సర్లో సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లోనే మన ఆన్సర్ ఉంటుంది. అది కూడా ఆడ్ ఆప్షన్కి వెళ్ళాలి, ఆడ్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇది లేటెస్ట్ అప్డేటెడ్. గతంలో మనకి ఆడ్ ఆప్షన్స్ ముట్టుకోకూడదు, దాంట్లో ఉండవు ఆన్సర్స్. ఇప్పుడు దీంట్లో ఉంటాయి. మన వీడియోస్ చాలామంది కాపీ కొట్టి ఆడ్ ఆప్షన్స్ వెళ్ళొద్దు అని చెప్తారు చాలామంది, గమనించండి. సో దీని తర్వాత ఇప్పటి నుంచి ఇది కాపీ చేస్తారు, ఎందుకంటే ఇది లేటెస్ట్ వర్షన్ సంబంధించిన చిట్ కోడ్స్ కాబట్టి. ఓకే, సో 2 లెంతీ ఉన్న వాటిలో మీరు వెళ్తే దాంట్లో మీకు ఆన్సర్ ఉంటుంది. 2 లెంతీ కాదు, 2 లెంతీ అంటే చాలా పొడవుగా ఉండాలి. మిగతా ఆప్షన్స్ ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు దీంట్లో మనకు ఆన్సర్ ఉంటుంది, గమనించండి. ఓకే, సో నెక్స్ట్ 0 or 1 ఇన్ఫినిటీ ఉంటే మనం వాటిలోనే ఆన్సర్ ఉంటుంది, 0 or 1లోనే ఆన్సర్ ఉంటుంది, గమనించండి. ఇలా చేసి మనం 2 ఆప్షన్స్ తీసుకురావాలి. అంటే మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేస్తాము. మిగతా 2 ఆప్షన్స్లో ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్ ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ 4 ఆప్షన్లు కాస్త మనం ఏం చేస్తున్నాము, ట్రూ ఆర్ ఫాల్స్గా మనం మారుస్తున్నాము. రైట్, ఇది మీరు అర్థం చేసుకోండి. ఓకే, అంటే మనం రాంగ్ని ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ ఆన్సర్ వస్తుందని మన ఒక వే. ఓకే, ఈ విధంగా మనం ఫాలో చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఫిజిక్స్ మనం ట్రై చేద్దాము. నెక్స్ట్ కెమిస్ట్రీ కావాలా, ఎస్ అని పెట్టండి, వీ వాంట్ కెమిస్ట్రీ అని పెట్టండి. అండ్ 1000 లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఆటోమేటిక్గా మీకు కెమిస్ట్రీ వీడియో వస్తుంది. అండ్ ఇన్స్టా అకౌంట్ ఆర్ఎస్ వైబ్స్, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు మరిన్ని అప్డేట్స్ వస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో మనం వెళ్దామా, మనం లైవ్ టెస్ట్ ఆడదాము. చాలామంది మీకు విషయం తెలుసా, మీకు చాలామంది మీకు క్వశ్చన్ వాళ్ళకి ఏదైతే చెప్తారో మా చిట్ కోడ్స్ కాపీ చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక సమ్ముని ఇక్కడ ఒక సమ్ముని తీసుకొచ్చి స్క్రీన్ షాట్ చేసి క్రాప్ చేసి ఇగో మన ట్రిక్ ఇక్కడ అప్లై అవుతుందని చూపిస్తారు. బట్ మనం అలా కాదు, లైవ్గా టెస్ట్ రాస్తాము. ఈ టెస్ట్లో మీకు చూపిస్తాము ఎలా అప్లై అవుతుంది ఏంటి అనేది చూస్తున్నాము. అంతేకాని నాకు అప్లై అవుతున్న క్వశ్చన్స్ తెచ్చి మీకు చూపించడం కాదు. రైట్, మీకు ఎగ్జామ్లో
పేపర్ ఎలాగైతే వస్తుందో ఆ పేపర్ని తీసుకుని మీ కళ్ళ ముందు చేస్తుంది అది. అంతేకాని వాళ్ళలా కాదు, ఎప్పుడో పాత సంవత్సరంది ఎక్కడో వస్తుంది అక్కడ తీసుకొస్తారు, అలా మా వాళ్ళకి కాదు. లేటెస్ట్ పేపర్ ఏంటి 2024 కదా లేటెస్ట్ పేపర్. సో ఈ యాప్ కోసం ఆల్రెడీ నేను చెప్పాను, మర్చిపోకండి, అది కూడా లింక్ కింద ఇచ్చాను చూడండి. సో 2024 చూడండి, ఇదే పేపర్ మనం టెస్ట్ రాసాం ఆల్రెడీ, నిన్న టెస్ట్ రాసాం రైట్. ఇదే మనం టెస్ట్ రాయబోతున్నాం ఇదే పేపర్లో మనం. ఓకే, సో ఇదే పేపర్లో మనం టెస్ట్ రాద్దాము. టెస్ట్ ఎలా మనము లర్న్ టెస్ట్ ఫుల్ టెస్ట్ ఎలా అంటే లర్న్ టెస్ట్కి వెళ్ళాలి. లర్న్ టెస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. నిన్న ఇదే పేపర్లో మనం మ్యాథ్స్ చేసాం, గమనించండి. ఇది మ్యాథ్స్ మనం వేసాం ఆల్రెడీ. దాదాపుగా మనం ఒక 15 క్వశ్చన్స్ అయితే వేసాం అనుకుంటున్నాను రఫ్గా, నాకు అది క్లియర్ గుర్తులేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫిజిక్స్ రాద్దాం. ఫిజిక్స్ అయితే రాద్దాము. సో ఫిజిక్స్ రాద్దాము 31st రైట్. ఫిజిక్స్ అయితే రాద్దాము. ఇక్కడ మీకు చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలో అన్ని చీట్ కోడ్స్ కలిపి ఒక సమ్కి అప్లై చేయాలి. రాకపోతే మాత్రం అంటే కొన్ని సమ్స్కి అసలు చీట్ కోడ్స్ ఏవి అప్లై అవ్వవు, అది లైట్ తీసుకోండి. అప్లై అవుతున్నాయి అనుకోండి, నీట్గా అప్లై చేసేయండి. ఓకే, నా మాట మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చీట్ కోడ్ సంబంధించి మ్యాథ్స్ ఆల్రెడీ చెప్పాను, అది చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, క్వశ్చన్ని ఫస్ట్ మనకి క్వశ్చన్ అవసరం లేదని చాలామంది చెప్తారు, అది పాత వీడియోస్కి, అది నేను చెప్పిన మాటలే వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. నథింగ్ టు వరీ, పక్కన పెట్టేసండి ఇప్పుడు అది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ని ఇక్కడ మనకి ఆప్షన్ సంబంధించి ఉన్నాయో చూసుకోవాలి, ఆప్షన్స్ గమనించుకోవాలి, క్వశ్చన్ గమనించుకోవాలి రైట్. ఇది మాత్రం మీకు అర్థం చేసుకుంటాం కదా. అయితే క్వశ్చన్ చూసుకుంటే క్వశ్చన్లో ఇది సిమిలర్గా చూసుకోండి. ఫస్ట్ సిమిలర్గా అంటే చూడండి, ఇది రెండు సిమిలర్గా ఉన్నాయి రైట్, అంతే కదా. 4 4 ఇంకో 4 4 సిమిలర్గా ఉన్నాయి. 6 to 9 సిమిలర్గా ఉన్నాయా? సిమిలర్గా లేవు. కాబట్టి సిమిలర్లో ఆన్సర్ ఉంటుందని చెప్పేసి మనకు ఆల్రెడీ చెప్పని చూపిస్తుంది చూడండి. ఇదిగో చూడండి, ఆన్సర్ ఇన్ సిమిలర్ ఆప్షన్ గమనించండి. ఇదిగో ఆన్సర్ ఇన్ సిమిలర్ ఆప్షన్ గమనించండి. కాబట్టి మనం సిమిలర్లో ఉంటుంది రైట్. ఈ పేపర్ని రెడీ చేయలే కదా 2024, ఇదే పేపర్ నేను మ్యాథ్స్లో చేశాను, చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇదే పేపర్ నేను కంటిన్యూ చేస్తున్నాను ఫిజిక్స్. సో అదే చీట్ కోడ్స్ చూడండి. సో అంటే ఏంటి, నాకు 4 బీలో ఉంటుంది, డీలో ఉంటుంది, బీలో ఉంటుంది, డీలో ఉంటుంది ఆన్సర్ రైట్. కాబట్టి నేను రాంగ్ ఆప్షన్ పెడతాను రైట్. చూడండి, ఇదిగోండి, నేను ఏకి పెడుతున్నాను, ఇది రాంగ్ ఆప్షన్, ఇది రాంగ్ ఆప్షన్, కానీ ఇదే పెడతాను. ఓకేనా, బట్ మన ఆన్సర్ దేంట్లో ఉండొచ్చు, దీంట్లో కానీ ఉండొచ్చు. ఓకే, సో వాలిడేషన్ చేస్తున్నాను చూడండి, డీలో ఉంది రైట్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మన చీట్ కోడ్ అప్లై అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది స్టేట్మెంట్ వైజ్గా ఈ ఆప్షన్ చూసుకోవాలి మీరు. సో దీనికి వచ్చేసి మనం ఆల్రెడీ ఏం చెప్పామంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూసుకోండి, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అనేది, సెకండ్ ఈజ్ ఇన్కరెక్ట్ అనేది, 7 ఆప్షన్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ 10. అండ్ బోత్ ద స్టేట్మెంట్ వచ్చేసి మనకి 6 వరకు కరెక్ట్ ఉంటాయి. అండ్ ఇది 4, ఇది 3 వరకు ఉంటాయి చెప్పాం కదా. అదేవిధంగా అదే సిస్టమ్ దీనికి అప్లై చేసుకోవాలి, ఈ దీనికి మాత్రానికి. ఓకే, సో ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దీనికి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి గమనించండి క్లియర్గా, ఇక్కడ a/2 ఉంది గమనించండి, ఇక్కడ a/2 ఉంది, అంటే మనకి 1/2 ఉంది ఇక్కడ మనకి. అంటే ఇక్కడ చూడండి 1/2 ఉంది, అంటే దీంట్లో ఆప్షన్ మనకు ఉండదు, ఇవి మనకి వద్దు. చూడండి, ఈ రెండు ఒకటి, ఏవి ఈ రెండు ఒకలా ఉన్నాయి, π/2 ఈ రెండు మనకి ఒకలా ఉన్నాయి రైట్, పై. కాబట్టి వీటిలో మనకి వద్దు, ఎందుకంటే గమనించండి, ఇది మనకి మెయిన్, చాలా మెయిన్. ఇప్పుడు ఆఫ్ ఉంది కాబట్టి ఆఫ్, దీనికి ఆన్సర్ వెళ్తాం కాబట్టి ఇది వద్దు రైట్. అదే మనకు మెన్షన్ చేస్తాం, చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, సిమిలర్ వాల్యూస్ ఇన్ ద క్వశ్చన్ ఆన్సర్స్ మనం వెళ్ళకూడదు. ఓకే, అదే ఇక్కడ అప్లై చేయండి రైట్. సో అంటే ఏంటి, ఇది రాంగ్ కదా, ఇది రాంగ్ కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఆప్షన్ మాత్రంకి ఇది రైట్ వస్తుంది. ఓకే రైట్, చూడండి దీంట్లో మనకి ఆన్సర్ ఉంది రైట్. ఇలా చూసుకోవాలి. ఓకే, కంగారు పడకండి, నెక్స్ట్ క్వశ్చన్స్ మనం ట్రై చేద్దాం, నథింగ్ టు వరీ. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి మళ్ళీ డౌట్ దేంట్లో ఉంటుందా అని. చాలా సింపుల్, ఏం లేదు. ఎంత సింపుల్ అంటే ఏబి, ఇక్కడ ఏబి ఉంది అంతే కదా, ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ డి వచ్చింది, తేడా అంతే. ఇంకా చూసుకోండి, ఇక్కడ 3 డీలు ఉన్నాయి, అంటే ఏంటి, ఇది ఎక్కువ మనకి ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనం ఏదైనా ఒక్కదానికి వెళ్ళకూడదు, మనం ట్రూ ఆర్ ఫాల్స్ 2 తీసుకుంటున్నాము, 2 ఎలిమెంట్ చేస్తాము, మిగతా రెండిట్లో ఏదైనా ఒకటి అనేది మనం అప్పుడు ఎగ్జామినేషన్ తీసుకుంటాం కదా. ఆ విధంగా చూసుకుంటే మాత్రంకి మనకి దేంట్లో రాంగ్ ఆప్షన్ ఉంటుందంటే చూడండి, ఇది రాంగ్, దీంట్లో కానీ ఉండొచ్చు. అయితే ఇక్కడ 3D ఉంది కాబట్టి ఇదే రైట్ ఆప్షన్ మనకి అనుకుంటున్నాం. ఓకే, చెక్ చేద్దాం ఒకసారి మనం నీట్గా.
నేను రాంగ్ ఆప్షన్ పెట్టాను కావాలని. ఇది చూడండి రైట్. సో మనం అనుకున్న విధంగా ఇదే రైట్ ఆప్షన్ ఉంది. చాలా చాలా సింపుల్గా మీకు ప్రతి క్వశ్చన్ సాల్వ్ అవుతుంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రెండు సిమిలర్ కనిపిస్తున్నాయి రైట్, అంతే కదా. 4 G/4 అండ్ ఈ రెండు సిమిలర్ కనిపిస్తున్నాయి. క్వశ్చన్లో చూసుకుంటే ఆఫ్ ఉంది కాబట్టి గమనించండి, ఆఫ్ ఈజ్ ఒరిజినల్ వాల్యూ అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి, దీంట్లో ఉండదు. ఏది ఇగో దీంట్లో ఉండదు అంటే మనకి G/2 ఆఫ్, దీంట్లో కూడా ఆఫ్ ఉంటుంది. ఎలాగంటే G/2 × 1/2 ఉంటుంది. అంటే మనకి ఇది రెండిట్లో వాల్యూ ఉండదు అని మీరు అర్థం చేసుకోవాలి. సారీ ఇది కాదు, ఇది చూడండి, ఇది దీంట్లో ఆప్షన్ ఉండదు. ఇది కానీ ఉండొచ్చు. ఓకే, సో ఇది ఉండదు కాబట్టి ఇదే పెడుతున్నాను రైట్. సో మన ఆన్సర్ చూడండి ఇది ఉంది. ఇంకో విధంగా అనుకోవచ్చు, ఆఫ్ అంటే ఏంటి 1/2 కదా, 2 ఉంది, 2 లేదు పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఇది 2 కాదు, ఇది చూడు, ఇది 2 కదా, ఈ రెండు పెట్టుకోకూడదు. అలా కూడా చూసుకోవచ్చు మీరు. అంటే క్వశ్చన్లో ఉన్నది ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ట్రై చేద్దాము. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఇలాంటి సర్క్యూట్స్ కోసం కూడా మనము కొన్ని ట్రిక్స్ అయితే చెప్దాం స్టూడెంట్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ ఏమో 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే అర్థం ఏంటి, దీంట్లో ఆప్షన్ ఉండదు, దీంట్లో ఆప్షన్ ఉండదు. ఇది కానీ రైట్ ఆప్షన్ ఉంటుంది. చెక్ చేద్దాం ఒకసారి. రాంగ్ ఆప్షన్ పెడతాను చూడండి, దీంట్లో కానీ ఉంటుందని చెప్పాం కదా, దీంట్లో ఆన్సర్ ఉంది ఇలాగా. సో ఇలాగా మీరు అన్ని క్వశ్చన్స్కి అప్లై అవుతుందని కాదు, కానీ అవ్వని క్వశ్చన్స్ మాత్రం ఇచ్చిపెట్టేసుకోండి. ఏవైతే క్వశ్చన్స్ పాసిబుల్ అవుతున్నాయో చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేస్తే మీకు ఈజీగా మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు ఇంకా ట్రిక్స్ కావాలంటే మన ఛానల్ ఫాలో చేసి మీరు ఖచ్చితంగా మంచి ట్రిక్స్ మన దగ్గర నుంచి తీసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. అండ్ కెమిస్ట్రీ కావాలంటే కూడా అడగండి, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ వస్తాం. ఇలా చూడండి, ఇక్కడ 0 ఉంది కదా, 0కి ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్, గమనించుకోండి. ఇది 0కి ఆన్సర్ ఉంది. ఓకే, ఫాలో చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.